ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ యాగం పార్ట్ 3. పార్ట్ 2లో రోషిని, నువ్వు లేకుండా నేను ఈ సిటీ నుంచి వెళ్ళను, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారకురాలివి నువ్వే అని బిలహరి తనని ఇంటికి రమ్మని బ్రతిమాలుతాడు. ఈరోజు నువ్వు సహాయం చేయకపోతే ఇంత పెద్దవాడిని అయ్యేవాడిని కాదు, పెద్ద డాక్టర్గా ఎదిగేవాడిని కాను. ఈ జీవితం నువ్వు పెట్టిన భిక్ష. దయచేసి ఇంకేం మాట్లాడకు, నాతో బయలుదేరు, నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను అంటాడు బిలహరి బతిమాలుతున్నట్లుగా. తర్వాయి భాగంలోనికి వెళ్దాం. నువ్వు నా తమ్ముడివి కనుక అర్థం చేసుకున్నావు. నీ భార్య ఒప్పుకుంటుందా? సందేహంగా అడిగింది రోసి. నా భార్య మిత్రవింద గురించి నీకు తెలియదక్క, తను చాలా మంచిది. పెళ్ళైన కొత్తలో ప్రతిరోజు నీ గురించి ఆమెకు కథలుగా చెప్పేవాడిని. అప్పటి నుంచి ఆమెకు నీ మీద విపరీతమైన ఇష్టం ఏర్పడింది. నిన్ను ఒకసారి చూడాలని, ఎలాగైనా తీసుకురమ్మని కోరింది. అందుకే నీ ఆచూకీ కోసం చాలా రోజులు ప్రయత్నించాను, కానీ నీ గురించి కొంచెం కూడా తెలియలేదు. ఇప్పుడు కూడా నా భార్య అప్పుడప్పుడు నీ గురించి అడుగుతుంది అన్నాడు. రోసి ఆ మాటలకు సంతోషంగా నవ్వింది. బిలహరి అబద్ధం చెప్పడానికి బలమైన కారణం ఉంది. తన భార్య పాప చనిపోయారని తెలిస్తే రోసి చచ్చినా తన ఇంటికి రాదు, పైగా బాధతో కుమిలిపోతుంది. ఆ పరిస్థితి రాకూడదనే బిలహరి నోటికి వచ్చిన అబద్ధం చెప్పాడు. సరే తమ్ముడు, నువ్వెంతగా అడుగుతున్నావు కనుక నీతో వస్తాను అంది రోసి. అది చాలక్క అంటూ సంతోషంతో ఊగిపోయాడు బిలహరి. ఆ రోజు రాత్రి హోటల్ గదిలోనే గడిపింది. మరునాడు హోటల్ రూమ్ ఖాళీ చేసి తన బ్యాగ్తో బయటపడ్డాడు బిలహరి. ఇద్దరు రోసి ఇంటికి క్యాబ్లో బయలుదేరారు. అరగంట తర్వాత కారు ఒక మిడిల్ క్లాస్ ఏరియాలో ఒక ఇంటి ముందు ఆగింది. ఇల్లు చిన్నదైనా అందంగా పొందికగా ఉంది. ఇంటి చుట్టూ చిన్న గార్డెన్ ఉంది. అందులో రకరకాల పూల చెట్లు అందంగా దర్శనం ఇస్తున్నాయి. క్యాబ్ ఫేర్ చెల్లించిన తర్వాత ఇద్దరు లోపలికి వెళ్ళారు. నువ్వు కూర్చో తమ్ముడు, నా సామాన్లు సర్దుకొని వస్తాను అని చెప్పి గదిలోకి వెళ్ళింది రోసి. బిలహరి హాలులో నిలబడి చుట్టూ చూశాడు. అతని దృష్టి అలమరాలో ఉన్న ఒక ఫోటో మీద పడింది. అది రోసి పెళ్లి ఫోటో. ఆమె పక్కన ఉన్న మగవాడు ఆమె భర్త పీటర్. ఆ మనిషిని ఎక్కడో చూసినట్టుగా ఫీల్ అయ్యాడు బిలహరి. ఎక్కడ చూశాడో అతనికి చప్పున గుర్తుకు రాలేదు. మెల్లగా ఫోటో చేతిలోకి తీసుకుని కళ్ళ ముందు పెట్టుకుని మరీ చూశాడు. అప్పుడు అతనికి గుర్తుకు వచ్చింది. ఆ మనిషిని ఎక్కడ చూశాడో తెలిసింది. అతను జాన్ డేవిడ్. పీటర్ ఇద్దరు ఒక్కరే, అందులో సందేహం లేదు. అంటే జాన్ డేవిడ్ పీటర్ అని మారు పేరుతో రోసిని పెళ్లి చేసుకుని మోసం చేశాడని బిలహరికి అర్థమైంది. అతని మొహం బ్లాస్ట్ ఫర్నెస్లా మండిపోయింది. తన భార్య పాపను హత్య చేసి తన జీవితాన్ని నాశనం చేయడం కాకుండా తన అక్క జీవితాన్ని కూడా సర్వనాశనం చేశాడు పీటర్ ఉరఫ్ జాన్ డేవిడ్. తనకు హాని చేసింది, రోసిని మోసం చేసింది ఒక్కడే అని తెలిసేసరికి బిలహరికి చేదు మాత్రం మింగినట్టుగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చేదు నిజం రోసికి చెప్పకూడదు. 5 నిమిషాల తర్వాత రోసి ఒక బ్యాగ్తో బయటకు వచ్చింది. ఇద్దరూ అక్కడి నుంచి మళ్ళీ క్యాబ్లో ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అదృష్టవశాత్తు వాళ్లకు ఢిల్లీ ఫ్లైట్లో సీట్లు కన్ఫర్మ్ అయ్యాయి. గమ్యస్థానం చేరుకునేంత వరకు రోసి చాలా ఉద్వేగంగా ఫీల్ అయింది. ఆ రోజు నుంచి ఆమె కొత్త జీవితం ప్రారంభం కాబోతుంది. ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందా అని లోపల మదన పడుతుందామె. 2 గంటల తర్వాత విమానం ఎయిర్పోర్ట్లో స్మూత్గా ల్యాండ్ అయింది. ఆ రోజు ఆ టైంలో బిలహరి వస్తాడని మల్హోత్రాకు కానీ మిగతా సిబ్బందికి కానీ తెలియదు. అందుకే అతన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కు కారు రాలేదు. అందుకే క్యాబ్ పట్టుకుని ఇంటికి బయలుదేరారు. గంట తర్వాత క్యాబ్ ఒక పెద్ద 2 అంతస్తుల అధునాతనమైన భవనం ముందు ఆగింది. అంత పెద్ద ఇల్లు చూసి రోసి నిర్ఘంతపోయింది. బిలహరి పెద్ద డాక్టర్ అని ఆమెకు తెలుసు, కానీ ఇంత ఉచ్చస్థితిలోకి వస్తాడని ఆమె అనుకోలేదు. క్యాబ్ చప్పుడు విని లోపల నుంచి నాయర్ వచ్చాడు. బిలహరి పక్కన నిలబడి ఉన్న రోసి ఎవరన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు. నా సిస్టర్ రోసి అంటూ పరిచయం చేశాడు. సంతోషం అమ్మా, అయ్యగారు తరచూ మీ గురించి ఎంతో గొప్పగా చెప్పేవారు. ఆ మాటలు విని కనీసం మిమ్మల్ని ఒకసారైనా చూడాలని తప్పించిపోయాను. ఆ కోరిక ఈరోజు నెరవేరింది. లోపలికి రండమ్మా అన్నాడు. రోసి ఆశ్చర్యంగా బిలహరి వైపు చూసింది. చిన్నగా నవ్వాడు బిలహరి. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. మిత్రవింద ఎక్కడుంది? చుట్టూ చూస్తూ అడిగింది రోసి. మేడ మీద కుడివైపు 2వ గదిలో ఉంది. నువ్వు వస్తున్నట్టుగా ముందే చెప్పకుండా సస్పెన్స్లో పెట్టాను అన్నాడు. రోసి
ఏదో మాట్లాడబోయింది. అప్పుడే బిలహరి సెల్ రింగ్ అయింది. అతను ఆ కాల్ అటెండ్ అవుతుంటే రోసి మేడమెట్లు ఎక్కి పైకి చేరుకుంది. కుడివైపు ఉన్న రెండో గదిలోకి వెళ్ళింది. తనని చూసి మిత్రవింద సంతోషంతో ఎదురు వస్తుందని ఆశించింది. కానీ గదిలో మిత్రవింద కాదు కదా, ఎవ్వరూ లేరు. టేబుల్ మీద ఒక ఫోటో మాత్రం ఉంది. దానికి దండ వేసి ఉంది. మాటల సందర్భంలో మిత్రవింద పాప ఫోటోను తన పర్సులోంచి తీసి చూపించాడు. అందుకే వాళ్లను వెంటనే గుర్తుపట్టింది రోసి. ఒక్క క్షణం పాటు తను చూస్తుంది కలో నిజమో అర్థం కాలేదు రోసీకి. బిలహరి తనతో అబద్ధం చెప్పాడని ఆమెకు పూర్తిగా అర్థమైంది. తను అనుకున్నట్టుగా మిత్రవింద కానీ పాప కానీ బతికిలేరు. వాళ్ళు చనిపోయి చాలా కాలం అయింది. కానీ వాళ్ళిద్దరూ బతికి ఉన్నట్టుగా అబద్ధం చెప్పి తనని ఇక్కడికి తీసుకువచ్చాడని ఆమెకు అర్థమైంది. తన జీవితం మోడు అయిపోయిందని బాధపడుతుంది. కానీ తనతో పాటు తన తమ్ముడి జీవితం కూడా నాశనం అయిందని ఇప్పుడు ఆమెకు తెలిసింది. ఆ తర్వాత బిలహరి ఆమెకు జరిగిందంతా చెప్పాడు. అసలు విషయం చెప్పలేదు అతను. మిత్రవింద పాప ఒక యాక్సిడెంట్లో చనిపోయారని మాత్రం చెప్పాడు. మీకోసం ఒక విఐపి వచ్చింది సార్ అంది నర్సు మేరీ మనోహరంగా నవ్వుతూ. విఐపినా? ఎవరు? అయినా నాకు లేడీ విఐపి పేషెంట్స్ ఎవరూ లేరు నవ్వుతూ అన్నాడు బిలహరి. అప్పుడు లేకపోవచ్చు, ఇప్పుడున్నారు. ఆమె పేరు వైదేహి, పెద్ద సినిమా స్టార్ అంది మేరీ. వైదేహి అంటే బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అవునా? ఆశ్చర్యంగా అన్నాడు బిలహరి. అవును సార్, అక్షరాల ఆమె మిమ్మల్ని చూడాలని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. వెంటనే మీ అపాయింట్మెంట్ కావాలని అడుగుతోంది. ఈరోజు ముఖ్యమైన ఎంగేజ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? 12 గంటలకు ఒక పేషెంట్ని చూడాలి. అంతకు మించి ముఖ్యమైనవి ఏం లేవు. సరే, వైదేహిని వెంటనే లోపలికి పంపించు. ఆమె వెళ్ళిపోయేంత వరకు లోపలికి ఎవరిని రానివ్వకు అన్నాడు బిలహరి. మేరీ అలాగే అని నవ్వుతూ తలూపి బయటకు వెళ్ళిపోయింది. నిమిషం తర్వాత ఒక స్త్రీతో లోపలికి వచ్చింది. ఆమె పూర్తిగా బురకా వేసుకుంది. బిలహరి ఆశ్చర్యంగా చూస్తుంటే ఆ స్త్రీ చప్పున తన మొహం మీద ఉన్న తొడుగును తీసేసింది. అప్పుడు కనిపించింది ప్రఖ్యాత బాలీవుడ్ నటి వైదేహి మొహం. సినిమాలో కంటే ఆమె ప్రత్యక్షంగా ఇంకా ఎక్కువ అందంగా ఆకర్షణీయంగా ఉంది. గ్లామరస్గా ఉంది. సారీ డాక్టర్, ముందే అపాయింట్మెంట్ తీసుకుని మీ దగ్గరికి రావాలని తెలుసు, కానీ అనుకోకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది. అందుకే అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం కానీ టైం కానీ లేకపోయింది అపాలజెటిక్గా వైదేహి. ఏం పర్వాలేదు, ఇప్పుడు చెప్పండి, ఏ విషయంలో మీకు సహాయం చేయగలను అన్నాడు బిలహరి. అసలు విషయం చెప్పడానికి ముందు కొంచెం ఉపోద్ఘాతం చెప్తాను. మాది గ్లామర్ ఫీల్డ్ అని మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ ఫీల్డ్లో ప్రతి నటి తనని తాను ఎప్పుడూ ఆకర్షణీయంగా అందంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రేక్షకులను సమ్మోహితులను చేయడానికి చూస్తుంది. ప్రతి సంవత్సరం ఒక వయసు ఎక్కువ అవుతున్నా అది కనిపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటూ తనని తాను అందంగా మలుచుకోవడానికి ఈ ఫీల్డ్లో ఉన్న ప్రతి నటి ప్రయత్నిస్తుంది. దానికి నేను అతీతురాలని కాదు. నాకు కూడా నా అందాలను మెరుగులు దిద్దుకోవాలని ఉంటుంది. ఎప్పటికప్పుడు నా అభిమానులకు ప్రేక్షకులకు అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని ఉంటుంది. నిజానికి నేను చాలా అందంగా ఉంటానని నా స్నేహితులు చుట్టాలు నా అభిమానులు అంటారు. ఆ మాటలు విన్నప్పుడు నాకు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది, గర్వం కూడా కలుగుతుంది. అయితే నాలో కూడా చిన్న లోపం ఉంది. అది నాకు మాత్రమే తెలుసు. అద్దంలో నా మొహం చూసుకున్నప్పుడు కొంచెం లావుగా ఉన్న నా ముక్కు నన్ను వెక్కిరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముక్కు సన్నగా ఉంటే నా అందం ఇంకా ఇనుమడిస్తుంది. నా అభిమానులకు ప్రేక్షకులకు ఒక ఐకాన్గా ఉండిపోతాను. కానీ అది సాధ్యం కాదని నాకు తెలుసు. సహజసిద్ధంగా ఉన్న ముక్కును సరిచేయడం ఎవరి తరం కాదు. అలాగే నేను అనుకున్నాను. కానీ ఒకరోజు అనుకోకుండా ఒక మెడికల్ జర్నల్ తిరగేశాను. అందులో ప్లాస్టిక్ సర్జరీ గురించి రాసుంది. దేవుడు సృష్టికర్త అయితే ప్లాస్టిక్ సర్జన్ ప్రతిసృష్టి చేస్తాడని అందులో రాసి ఉంది. ప్లాస్టిక్ సర్జరీల వల్ల లోపంగా ఉన్న అవయవాలను పూర్తిగా సరిచేసుకోవచ్చని అందులో ఉంది. ఆ ఆర్టికల్ చదవగానే నాలో ఆశలు చిగురించాయి. ఒక మంచి ప్లాస్టిక్ సర్జన్ కోసం ఆరా తీశాను. అప్పుడే మీ పేరు బయటకు వచ్చింది. మీరు చాలా గొప్ప సర్జన్ అని, మీ చేతుల్లో ఏదో తెలియని మహిమ ఉందని, మీరు ఏ ఆపరేషన్ చేసినా విజయం సాధిస్తారని చాలామంది చెప్పారు. వెంటనే ఫ్లైట్ ఎక్కి మీ దగ్గరికి బయలుదేరాలని అనుకున్నాను. కానీ అనుకోకుండా షూటింగ్ షెడ్యూల్ వచ్చింది. అందుకే షూటింగ్ పూర్తయిన తర్వాత మిమ్మల్ని కలుసుకోవాలని తీర్మానించుకున్నాను. ఇది విషయం. నా ముక్కును ఒకసారి చూసి సరిచేయగలరో లేదో చెప్పండి అని ముగించింది వైదేహి. ఒకసారి లేచి నిలబడింది. పరీక్ష చేసి చెప్తాను అంటూ లేచాడు బిలహరి.
వైదేహి కూడా లేచి నిలబడింది. బిలహరి ఆమె దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ఆమె ముక్కును పరీక్షించాడు. ఆమె చెప్పింది నిజమే. బేస్ దగ్గర కొంచెం ముక్కు లావుగా ఉంది. చిన్న ఆపరేషన్ చేస్తే దాన్ని తేలిగ్గా సరిచేయవచ్చు. అదే విషయం ఆమెతో చెప్పాడు బిలహరి. అయితే హాస్పిటల్లో ఎప్పుడు చేరమంటారు? ఉత్సాహంగా అడిగింది ఆమె. మీకు ఇష్టమైనప్పుడు రావచ్చు, కానీ వచ్చే ముందు నాకు కాల్ చేసి చెప్పండి. మీకు స్పెషల్ వార్డుతో పాటు సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. దాదాపు వారం రోజుల పాటు మీరు హాస్పిటల్లో ఉండాలి. అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తాం అన్నాడు బిలహరి. నాకు మరో 10 రోజుల వరకు షూటింగ్స్ ఉన్నాయి. అవి పూర్తి చేసుకుని వచ్చి చేరుతాను. మీరు చెప్పినట్టుగానే వచ్చే ముందు మీకు కాల్ చేస్తాను అంది. బిలహరి ఆమెకు తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. అది తీసుకుని మళ్ళీ తన మొహం మీద బురకా వేసుకుని వెళ్ళిపోయింది. వైదేహి బాలీవుడ్లో మాత్రమే కాదు, టాలీవుడ్, కోలీవుడ్లో కూడా పెద్ద స్టార్. ఆమె వచ్చిందని తెలిస్తే అభిమానులు ఊరుకోరు. తండోపతండాలుగా హాస్పిటల్కు వస్తారు. దాంతో ఆమె సెక్యూరిటీ పెద్ద సమస్యగా మారిపోతుంది. ఈ విషయం ముందే ఊహించిన వైదేహి ఎవరికీ కనిపించకుండా పైన బురకా వేసుకుని వచ్చింది. బిలహరికి మరోసారి థ్యాంక్స్ చెప్పి వైదేహి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా మెరుపు మెరిసి మాయమైపోయినట్టుగా అనుభూతి కలిగింది బిలహరికి. మేరీ పరిస్థితి చెప్పడానికి వీలు లేదు. ఆమె ఎంతో ఉద్వేగంతో తల్లడిల్లిపోతుంది. ఎంతోమందికి దక్కని అవకాశం, అదృష్టం ఆమెకు కలిగింది. సూపర్ స్టార్ వైదేహిని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఆమెకు కలిగింది. దేశంలో ఎంతోమంది గొప్ప ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని పనిగట్టుకుని ఆమె బిలహరి దగ్గరికి వచ్చింది. ఆమె రాక వల్ల అటు బిలహరికి ఇటు హాస్పిటల్కు మంచి పేరు వస్తుంది. ప్రయత్నించకుండానే గొప్ప పబ్లిసిటీ దొరుకుతుంది. నిజానికి వైదేహి సమస్య పెద్ద సమస్య కానే కాదు. ఒక చిన్న ఆపరేషన్తో ఆమె ముక్కును సరిచేయవచ్చు. ఆ ఆపరేషన్ను రినోప్లాస్టీ అంటారు. ఈ ఆపరేషన్ను 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు చేస్తే మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే 16 సంవత్సరాల తర్వాత ముక్కు ఎదుగుదల ఆగిపోతుంది. ఆ క్రమంలో ముక్కు ఎత్తుగా ఉండడం, తక్కువగా ఉండడం, వెడల్పుగా ఉండడం, వంకరగా ఉండడంతో పాటు మృదులాస్థి ఎముక వెడల్పుగా పెరిగి రకరకాలైన ఆకృతిలోకి వచ్చి ఆగిపోతుంది. కేవలం మృదులాస్థిలో ముక్కును తగిన మార్పు చేసి 3D ఇమేజెస్ సహాయంతో పేషెంట్ కోరిన ఆకారంలో ముక్కు తయారు చేస్తారు. ముక్కు ఆకృతిని బట్టి ఈ ఆపరేషన్కు 3-4 గంటలు పడుతుంది. ఆపరేషన్ అయిన తర్వాత ఒక రోజు అబ్జర్వేషన్లో పెట్టి మరునాడు డిశ్చార్జ్ చేస్తారు. ఒకవేళ శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉంటే ముక్కు గోడను సరిచేస్తారు. అప్పుడు పేషెంట్ నార్మల్గా శ్వాస తీసుకోవచ్చు. రాత్రి 12 గంటలు అవుతుంది. ఆ రోజు ఎందుకో కారణం తెలియదు, కానీ రోషికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ఎంతో ప్రయత్నించింది, కానీ ఫలితం కనిపించలేదు. విసుగుతో గదిలోంచి బయటకు వచ్చింది. ఆమెకు ఎదురుగా ఉన్న గదిలో ఇంకా లైట్లు వెలుగుతున్నాయి. అది బిలహరి గది. అంత రాత్రివేళ బిలహరి లైట్ వేసుకుని ఏం చేస్తున్నాడో అని ఆశ్చర్యపోయింది. ఒకవేళ అతనికి కూడా తనలాగే నిద్ర పట్టలేదు కాబోలు. అసలు విషయం తెలుసుకుందామనుకుని మెల్లగా బిలహరి గదికేసి నడిచింది. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. చప్పుడు కాకుండా తలుపులు తీసి చూసింది. అంతే. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి అచేతనురాలైంది రోసి. మంచం మీద కూర్చొని ఉన్నాడు బిలహరి. అతని చేతిలో భార్య, పాప ఫోటో ఉంది. వాళ్ళతో అతను మాట్లాడుతున్నాడు. వాళ్ళు తనకు ఎదురుగా కూర్చున్నట్టుగా భావించి వాళ్లతో సంభాషిస్తున్నాడు. ఆ రోజు జరిగిన విషయాలు వాళ్ళకి వివరంగా చెబుతున్నాడు. ఇది తెలిసి చేస్తున్నాడో లేక ఒక రకమైన ట్రాన్స్లో ఉండి చేస్తున్నాడో రోసికి అర్థం కాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసింది. బిలహరి ఇంకా తన భార్య, పాప బతికి ఉన్నట్టుగానే భావిస్తున్నాడు. వాళ్ళు తన ఎదురుగా కూర్చున్నట్టుగానే అనుకుంటున్నాడు. అందుకే వాళ్లతో ఆ రోజు జరిగిన సంఘటనలు, విషయాలు చెబుతున్నాడు. భార్యతో మాట్లాడుతున్నప్పుడు అతను ఒక రకమైన ట్రాన్స్లో ఉన్నట్టు గమనించింది రోసి. ఆమెకు ఆశ్చర్యంతో పాటు గర్వం కూడా కలిగింది. భార్య బతికి ఉండగానే రెండో పెళ్లి చేసుకునే మగవాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఎప్పుడో చనిపోయిన భార్య గురించి ఇంకా తలుచుకుంటున్నాడు బిలహరి. ఆమె చనిపోలేదని ఇంకా బతికి ఉన్నట్టుగానే అనుకుంటున్నాడు అతను. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది? బిలహరి లాంటి మనుషులు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా కనిపిస్తారు. కొన్ని క్షణాల పాటు తను కూడా ఏదో ట్రాన్స్కు లోనైనట్టు బిలహరి వైపు చూస్తూ ఉండిపోయింది రోసి. తర్వాత మెల్లగా తలుపులు మూసి తన గదికేసి నడిచింది. ఈరోజు ముఖ్యమైన అపాయింట్మెంట్స్ ఏం లేవు డాక్టర్ అంది మేరీ నవ్వుతూ. అయితే గది తలుపులు మూసి వెళ్ళు. నేను కొంచెం సేపు మెడికల్ జర్నల్ తిరిగేస్తాను. ఎవరైనా పేషెంట్స్ వస్తే నాకు కాల్ చేసి చెప్పు అన్నాడు బిలహరి. మేరీ నవ్వుతూ తలుపులు దగ్గరగా మూసి వెళ్ళిపోయింది. బిలహరి డ్రాయర్ తెరిచి అందులోంచి మెడికల్ జర్నల్ తీశాడు.
అందులో ఇటీవల డాక్టర్ మన్రో చేసిన అద్భుతమైన ప్లాస్టిక్ సర్జరీ గురించి ఆర్టికల్ ఉంది. బిలహరి లండన్లో రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్లో ప్లాస్టిక్ సర్జరీ కోర్స్ చేస్తున్నప్పుడు డాక్టర్ మన్రో అతనికి టీచర్గా ఉండేవాడు. ప్లాస్టిక్ సర్జరీలో ఆయన పెద్ద జీనియస్. దేవుడు సృష్టిస్తే దానికి ప్రతిసృష్టి చేసే గొప్ప వ్యక్తిగా ప్రపంచంలో పేరు సంపాదించుకున్నాడు. ఇటీవలే ఆయన ఒక అద్భుతమైన ఆపరేషన్ చేశాడు. సురజిత్ సింగ్ అనే భారతీయుడు చాలా కాలం నుంచి లండన్లో నివసిస్తున్నాడు. అతని తాత చాలా సంవత్సరాలకు ముందు లండన్కు వచ్చి స్థిరపడ్డాడు. అక్కడే సురజిత్ తండ్రి పుట్టాడు. లండన్లో ఒక బిజీ ఏరియాలో వాళ్లకు పెద్ద ఆటోమొబైల్ షాప్ ఉంది. చాలా కాలం సురజిత్ తండ్రి ఆ వ్యాపారాన్ని చూసుకునేవాడు. ఆయన తర్వాత ఆ షాప్ యజమాని సురజిత్ సింగ్ అయ్యాడు. ఒకరోజు సింగ్ తన షాపు మూసి ఇంటికి కారులో బయలుదేరాడు. సరిగ్గా అతని కారు మెయిన్ రోడ్ వైపు తిరుగుతుంటే అప్పుడే అటువైపు వస్తున్న ఇంకో కారు వేగంగా వచ్చి అదుపు తప్పి అతని కారును ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్కు సింగ్ కారు నుజ్జునుజ్జయింది. సింగ్కు విపరీతంగా గాయాలయ్యాయి. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ మొహం అద్దాలకు తగలడం వల్ల అతని మొహం నుజ్జునుజ్జయింది. బాగా ఛిద్రమైపోయింది. గాజు పెంకులు విపరీతంగా గుచ్చుకోవడం వల్ల మొహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా తయారైంది. గాయాలు పూర్తిగా మానిపోయాయి, కానీ మొహం మాత్రం మచ్చలతో చాలా వికృతంగా తయారైంది. సింగ్ కుటుంబం వెంటనే డాక్టర్ మన్రోను కలుసుకుని తమ బాధ చెప్పుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే అతని మొహం బాగుపడుతుందని మన్రో వాళ్లకు నచ్చ చెప్పాడు. అలాగే ఆపరేషన్ జరిగింది. దాదాపు 48 గంటల పాటు జరిగింది ఆపరేషన్. డాక్టర్ మన్రోకు ఇంకో 5 డాక్టర్స్ సహకరించారు. ఆపరేషన్ విజయవంతమైంది. అద్దంలో తన మొహం చూసుకున్న సింగ్ నిర్ఘాంతపోయాడు. అద్దంలో కనిపిస్తుంది అతని మొహం కాదు, వేరే మొహం. పాత మొహం పోయినందుకు ముందు కొంచెం బాధపడ్డాడు సింగ్. కానీ దాని స్థానంలో మచ్చలు లేని మొహం వచ్చినందుకు ఆనందంతో చెలరేగిపోయాడు. ఆ ఆపరేషన్తో డాక్టర్ మన్రోను ప్రపంచంలో నెంబర్ 1 ప్లాస్టిక్ సర్జన్గా నిలబెట్టింది. ఇంతకు ముందు ఇలాంటి ఆపరేషన్ ఎక్కడా జరగలేదు. దానికి డాక్టర్ మన్రో నాంది పలికాడు. కానీ ఒక విషయం మాత్రం ఎవ్వరూ మర్చిపోకూడదు. చరిత్ర ఎప్పుడు పునరావృతం అవుతుంది. ఈ నిజం బిలహరి నిరూపించబోతున్నాడు. ఇంకా కొద్ది నెలల్లో అతను కూడా అలాంటి అద్భుతమైన ఆపరేషన్ చేయబోతున్నాడు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఆ విషయం అతనికి మాత్రం తెలియదు. అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ మేరీ లోపలికి వచ్చింది. మెడికల్ జర్నల్ మూసి ఆమె వైపు సాభిప్రాయంగా చూశాడు. డాక్టర్, మీకోసం ఒక అమ్మాయి వచ్చింది, మీతో మాట్లాడాలని అంటుంది అంది మేరీ. ఎవరు? పేరేమిటి అడిగాడు బిలహరి. పేరు స్వాతి అని చెప్పింది. ఇంతకుముందు ఆమెను ఎప్పుడు మన హాస్పిటల్లో చూడలేదు. చేతిలో ఒక చిన్న పుస్తకం, పెన్ను ఉంది అంది మేరీ. ప్రస్తుతం మనకు పెద్దగా అపాయింట్మెంట్స్ లేవు. ఒక 5 నిమిషాలు ఆమెతో మాట్లాడడం వల్ల మనం నష్టపోయేది ఏం లేదు. వెంటనే ఆమెను లోపలికి పంపించని చెప్పి సీటు వెనక్కి వాలాడు బిలహరి. 1 నిమిషం తర్వాత ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. మేరీ చెప్పినట్టుగానే ఆమె చేతిలో చిన్న పుస్తకం, కలం ఉన్నాయి. మనిషి చాలా అందంగా, చలాకీగా ఉంది. ముఖ్యంగా ఆమె వయసు 20 కంటే ఎక్కువ ఉండవు. నా పేరు స్వాతి డాక్టర్ అంటూ తనను తాను పరిచయం చేసుకుంది ఆ అమ్మాయి. చూడడానికి చాలా చిన్నదానిలా కనిపిస్తున్నావు, అందుకే నిన్ను నువ్వు అంటాను. నీకు అభ్యంతరం లేదనుకుంటాను అన్నాడు బిలహరి. నాట్ ఎట్ ఆల్. నేను అన్వేషణ పత్రికలో జర్నలిస్టును. ఇటీవలే ఆ పత్రికలో కొత్తగా చేరాను. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు బిలహరి. ఆశ్చర్యంగా చూసింది స్వాతి. ఇందులో నవ్వటానికి ఏముంది డాక్టర్? నేనేం జోక్ చేయలేదే, కొంచెం కోపంగా అంది. ఆమె మొహం కొంచెం ఎర్రబడింది. బిలహరి బలవంతంగా నవ్వు ఆపుకొని, నువ్వు పత్రికలో చేరి ఎన్ని రోజులవుతుంది అని అడిగాడు. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? నువ్వు ఇటీవలే పత్రికలో చేరి ఉంటే నా గురించి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే చాలామంది పత్రికా జర్నలిస్టులకు నేను ఇంటర్వ్యూ ఇవ్వనని బాగా తెలుసు. మీరు ఊహించింది నిజమే. నేను పత్రికలో చేరిన 4 రోజులు అవుతుంది. ఏదైనా కొత్త అసైన్మెంట్ చేయమని పత్రికా యాజమాన్యం నన్ను పిలిచి చెప్పింది. ఇంతకుముందు పత్రికలో ఎంతోమంది వీఐపీల ఇంటర్వ్యూలు వచ్చాయి. వాళ్ళలో పేరు పొందిన క్రికెటర్లు ఉన్నారు, ప్రఖ్యాత రాజకీయ నాయకులు ఉన్నారు, సూపర్ స్టార్స్ ఉన్నారు. కానీ ఒక్కరు కూడా ప్లాస్టిక్ సర్జన్ను ఇంటర్వ్యూ చేయలేకపోయారు. అందుకే మీ ఇంటర్వ్యూ సంపాదిస్తానని మా మేనేజ్మెంట్కి చెప్పాను. ముందు వాళ్ళు నా మాటలు విని ఎగతాళిగా నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాలేదు. కారణం అడిగాను. అప్పుడు మీ గురించి అసలు విషయం చెప్పారు. ఏం చెప్పారు? మీరు చాలా మొండివారని, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వరని, ఇంతకుముందు ఎంతోమంది మీ ఇంటర్వ్యూ సంపాదించడానికి ప్రయత్నించారని, వాళ్ళంతా కొత్త చేతులతో వెళ్ళిపోయారని కూడా చెప్పారు. అయినా నేను భయపడలేదు. ఇలాంటి ఛాలెంజ్ పనులు చేయడం నాకు చాలా ఇష్టం.
అందుకే ఎంత కష్టమైనా సరే వెనక్కి రాకుండా మీ ఇంటర్వ్యూ సంపాదిస్తానని వాళ్ళతో ఛాలెంజ్ చేశాను. ఇది విషయం. నా గురించి తెలుసుకుని కూడా చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు ఓడిపోక తప్పదు స్వాతి. ఇంతకుముందు చాలామంది ఇలాగా చాలా మొండిగా నా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించారు, కానీ కొన్ని నెలల పాటు నన్ను నీళ్ళ వెంటాడారు. నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇంటర్వ్యూ ఇమ్మని బతిమాలారు, కానీ నేను మాత్రం సస్యంరా వాళ్ళకు లొంగలేదు. ఇప్పుడు అదే విషయం నీకు చెప్పబోతున్నాను. దయచేసి వెళ్ళిపో. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. అవతల నాకు బోలెడు పనులున్నాయి. మీరు ఎంత మొండివారో అంతకంటే జగమొండిని. ఇంతవరకు నేను ఏమనుకున్నా అది సాధించాను. జర్నలిజంలో గోల్డ్ మెడల్ సాధించాలని అనుకున్నాను, అలాగే సాధించాను. అలాగే నెంబర్ 1 పత్రిక అన్వేషణలో ఉద్యోగం సంపాదించాలని అనుకున్నాను, అది కూడా నెరవేరింది. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నంలో కూడా నేను తప్పకుండా విజయం సాధిస్తాను. చురుగ్గా చూశాడు బిలహరి. ఛాలెంజ్ చేస్తున్నావా? కోపంగా అన్నాడు. మీరేమైనా అనుకోండి, కానీ నేను మాత్రం మీ ఇంటర్వ్యూ తీసుకోకుండా వెళ్ళను అంది దృఢంగా స్వాతి. ఇంత దూరం వచ్చిన తర్వాత నేను మాత్రం వెనక్కి అడుగు ఎందుకు వేస్తాను? సరే, నీ ఛాలెంజ్ను స్వీకరిస్తున్నాను. నువ్వెంత గింజుకున్నా నీకు మాత్రం నేను ఇంటర్వ్యూ ఇవ్వను. ఎలా సాధిస్తావో చూస్తాను. మీ ఇంటర్వ్యూ సాధించడం మాత్రమే కాదు, మీరే స్వయంగా పిలిచి నాకు ఇంటర్వ్యూ ఇచ్చేలా చేస్తాను. ఇది నా ఛాలెంజ్. తీక్షణంగా ఆమె వైపు చూశాడు బిలహరి. ఆమె కళ్ళల్లో అదో రకమైన వింత వెలుగు గోచరిస్తుంది. ఏదో సాధించాలనే పట్టుదల, తపన ఆ కళ్ళల్లో కనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలకు ముందు అలాంటి వెలుగే బిలహరి కళ్ళల్లో కూడా కనిపించేది. తమ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉన్న వాళ్ళకు మాత్రమే అలాంటి వెలుగు కళ్ళల్లో కనిపిస్తుంది. కొన్ని క్షణాల పాటు అమ్మాయిని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు బిలహరి. విచిత్రంగా ఎందుకు అమ్మాయి మీద కోపం రావడం లేదు, పైగా ముచ్చట వేస్తుంది. ఇంత చిన్న వయసులో ఇంత పట్టుదల ఉండడం చాలా అరుదుగా కనిపిస్తుంది. కొన్ని నిమిషాల పాటు అతను ఏం మాట్లాడలేదు. తర్వాత ఏదో నిర్ణయించుకున్నట్టు తల పంకించి అన్నాడు. సరే, నీ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తున్నాను. నీకు 48 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు నా అనుమతితో ఇంటర్వ్యూ సంపాదించాలి. నేను నిన్ను స్వయంగా పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చేలా చేయాలి. ఈ పందెంలో నువ్వు గెలిస్తే నీకు తప్పకుండా ఇంటర్వ్యూ ఇస్తాను. ఒకవేళ ఓడిపోతే ఇంకెప్పుడు నా ఇంటర్వ్యూ కోసం నా వెంట పడకూడదు. ఈ ప్రపోజల్కు నువ్వు ఒప్పుకుంటే నేను రెడీ అన్నాడు బిలహరి. 48 గంటలు అవసరం లేదు. అంతకంటే తక్కువ సమయంలో మీ ఇంటర్వ్యూ సంపాదిస్తాను. వస్తాను, గుడ్ బై అని గదిలోంచి వేగంగా బయటకు వెళ్ళిపోయింది స్వాతి. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు బిలహరి. ఒక ముక్కు పచ్చలాంటి అమ్మాయి చేసిన ఛాలెంజ్ను అతను పెద్దగా పట్టించుకోలేదు. అదే అతను చేసిన తప్పు. స్వాతిని అతను చాలా తక్కువగా అంచనా వేశాడు. ఆ విషయం సరిగ్గా 24 గంటల తర్వాత కానీ అతనికి తెలిసి రాలేదు. అక్క, తొందరగా తయారవు, ఈరోజు మనం సినిమాకి వెళ్తున్నాం హాస్పిటల్ నుంచి రాగానే అన్నాడు బిలహరి. ఏం సినిమా? ఆశ్చర్యంగా అడిగింది రోషి. మెకన్నాస్ గోల్డ్ అని చాలా పాత సినిమా. ఆ సినిమా చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ప్రతిసారి ఏదో ముఖ్యమైన పని రావడం ఆ సినిమాను మిస్ చేయడం జరుగుతూ ఉండేది. కానీ ఈసారి ఆ సినిమాను ఖచ్చితంగా చూసి తీరాలి. అందుకే తొందరగా బయలుదేరు, ఈలోగా నేను రిఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి హడావుడిగా లోపలికి వెళ్ళాడు బిలహరి. వాళ్ళు సినిమా హాల్ చేరుకునేసరికి సరిగ్గా 6:30 అయింది. చాలా పాత సినిమా కావడం వల్ల పెద్దగా రష్ లేదు. అందులోని ఇంగ్లీష్ సినిమా కావడం వల్ల జనం చాలా పలుచగా ఉన్నారు. మొదటి సీన్ నుంచి సినిమా చాలా ఆసక్తికరంగా, థ్రిల్లింగ్గా నడిపించాడు దర్శకుడు. ప్రతి ఫ్రేము చాలా అద్భుతంగా చిత్రీకరించాడు. ముఖ్యంగా చివరిలో భూకంపం వచ్చే సీన్ ఆ సినిమాకు పెద్ద హైలైట్ అయింది. సరిగ్గా 10:30కు సినిమా ముగిసింది. ఇద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు. అప్పుడే వాతావరణంలో విశేషమైన మార్పు వచ్చింది. ఆకాశం నల్లచీర కప్పుకున్నట్టు కారు మబ్బులు కమ్ముకున్నాయి. వెంటనే సన్నగా వర్షం మొదలైంది. 2 నిమిషాల్లో వర్షం జడివానగా మారిపోయింది. ఏనుగు తొండం సైజులో దారగా కురుస్తుంది వర్షం. అప్పుడప్పుడు ఆకాశంలో పిడుగులు పడుతున్న చప్పుడు కూడా భయంకరంగా వినిపిస్తుంది. బిల్హరి కారు వైపర్స్ నిర్విరామంగా పనిచేస్తున్న ముందు దారి స్పష్టంగా కనిపించడం లేదు. డ్రైవింగ్లో తన అనుభవం అంతా ఉపయోగించవలసి వచ్చింది బిల్హరికి. ఎలాగో అలా కారు ఇంటికి చేరుకుంది. పోర్టికోలో కారు ఆగిన తర్వాత రోసి దిగి లోపలికి వెళ్ళిపోయింది. బిల్హరి తాపీగా కారును పోర్టికోలో పార్క్ చేసి తాళం వేశాడు. తాళం వేస్తూ క్యాజువల్గా పక్కకు తిరిగి చూశాడు. అతని ఇంటికి ఎదురుగా ఒక పెద్ద కరెంట్ స్తంభం ఉంది. ఆ స్తంభం దగ్గర ఒక ఆకారం నిలబడి ఉంది. కావాలని వానలో తడుస్తున్నట్టుగా నిలబడి ఉంది. వర్షం విపరీతంగా కురవడం వల్ల ఆ ఆకారం ఆడో మగో తెలియడం లేదు. ఇంత పెద్ద వర్షంలో ఆకారం లైటు స్తంభం దగ్గర ఏం చేస్తుందో అతనికి అర్థం కాలేదు. పోనీ ఎలక్ట్రీషియన్ అనుకుందామంటే దానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆ ప్రాంతంలో కరెంటు పోలేదు.
అన్ని ఇళ్లలోనూ లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అలాంటప్పుడు ఈ ఆకారం ఎవరై ఉంటారు? ముందు వెళ్ళి ఆ ఆకారంతో మాట్లాడాలని అనుకున్నాడు. తర్వాత నాకెందుకులే అనుకుని లోపలికి వెళ్ళిపోయాడు బిలహరి. భోజనం అయిన తర్వాత తన గదిలోకి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. బయట వర్షం ఏమాత్రం తగ్గలేదు, ఇంకా ఎక్కువైంది. అప్పుడప్పుడు ఉరుములు మెరుపులు కనిపిస్తున్నాయి. దాంతో వాతావరణం మరింత బీభత్సంగా తయారైంది. పడుకునే ముందు కొంచెం సేపు ఏదో పుస్తకం తీసి చదవడం బిలహరికి అలవాటు. కనిపించిన పుస్తకం తీసుకుని చదవడం మొదలుపెట్టాడు. పావుగంట గడిచేసరికి అతనికి విపరీతమైన ఆవలింతలు వచ్చాయి. పుస్తకం పక్కన పెట్టి కళ్ళు మూసుకున్నాడు. క్షణంలో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఎంతసేపు నిద్రపోయాడో తెలియదు. హఠాత్తుగా మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు. సమయం దాదాపు 2 గంటలు కావస్తుంది. బయట వాతావరణం ఇంకా భయంకరంగానే ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వర్షం చినుకులు కిటికీ అద్దాల మీద పడి వింత చప్పుడు చేస్తున్నాయి. మెల్లగా మంచం మీద నుంచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు బిలహరి. కిటికీ తలుపులకు గడియ వేస్తూ యథాలాపంగా చీకట్లోకి ముందుకు చూశాడు. రాత్రి చూసిన ఆకారం ఇంకా లైట్ స్తంభం దగ్గరే నిలబడి ఉంది. అది కూడా కదలకుండా, చలనం లేకుండా. మామూలుగా అయితే ఆ విషయానికి అంతగా ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు బిలహరి. కానీ అతను ఒక బాధ్యత గల డాక్టర్. ఒక మనిషి వర్షంలో నిర్విరామంగా తడుస్తూ ఉంటే అతన్ని ఆపవలసిన బాధ్యత ఒక డాక్టర్గా అతని మీద ఉంది. ఆపకపోతే అది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో ఒక డాక్టర్గా అతనికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా న్యూమోనియా వచ్చే అవకాశం ఉంది. ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా బిలహరి కిందకి వెళ్ళాడు. హాలులో ఒక మూలగా నిద్రపోతున్నాడు వంటవాడు నాయర్. అతను లేపి స్తంభం దగ్గర ఉన్న మనిషిని లోపలికి తీసుకురమ్మని చెప్పాడు. హడావుడిగా బయటకు పరిగెత్తాడు నాయర్. అదే వేగంతో తిరిగి వచ్చాడు. సార్, మీరు స్వయంగా పిలిస్తే గాని రానని చెప్పిందా అమ్మాయి అన్నాడు నాయర్. ఆ అమ్మాయి తన పేరు చెప్పిందా? ఆత్రంగా అడిగాడు బిలహరి. తన పేరు స్వాతి అని చెప్పింది. కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టుగా చలించిపోయాడు బిలహరి. జరిగిందంతా అతనికి అర్థమైంది. స్వాతి తన దృష్టిని ఆకర్షించడానికి ఇంత సాహసం చేసింది. ఒక డాక్టర్గా సాటి మనిషిని వర్షంలో తడనివ్వడని ఆమెకు బాగా తెలుసు. అంతేకాదు, అతని సెంటిమెంట్, మానవత్వం గురించి అతనికి అంతకు ముందే ఆమెకు తెలుసు. దాన్ని అడ్డం పెట్టుకుని పందెంలో గెలవాలని ఇంత పథకం వేసింది. ఆమె అనుకున్నట్టుగానే ప్లాన్ విజయవంతం అయ్యింది. తనకు తెలియకుండానే ఆమె పన్నిన ఉచ్చులో బిలహరి చిక్కుకున్నాడు. ఒకవేళ స్వాతిని పట్టించుకోకుండా పోతే డాక్టర్గా అతను విఫలం అయినట్టే. పట్టించుకుంటే ఛాలెంజ్ చేసిన వ్యక్తిగా ఓడిపోతాడు. తను డాక్టర్గా ఓడిపోవడం కంటే ఒక మామూలు మనిషిగా ఓడిపోవడం అతనికి ఇష్టమైంది. నిజానికి తను ఓడిపోయినందుకు బిలహరి ఏమాత్రం ఫీల్ కాలేదు. ఆమె తెలివికి చొరవకు నిర్ఘాంతపోతున్నాడు. ఇంత చిన్న వయసులో అంత ఓపిక, పట్టుదల ఉండడం చాలా అరుదు. ప్రపంచంలో చాలా కొద్ది మందికి మాత్రమే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అలాంటి వాళ్ళని మెచ్చుకుని గౌరవించాలి కానీ కోపం తెచ్చుకోకూడదు. అందుకే బిలహరి చాలా స్పోర్టివ్గా తను పిలుస్తున్నాడని చెప్పి తిరిగి నాయర్ను పంపించాడు. నాయర్తో వచ్చింది స్వాతి. ఆమె పూర్తిగా తడిసిపోయింది. దాదాపు సాయంత్రం నుంచి వర్షంలో తడవడం వల్ల ఆమె బట్టలు ఆమె వంటికి పూర్తిగా అతుక్కొని పోయాయి. జుట్టు కూడా పూర్తిగా తడిసిపోయి అందులోంచి బొట్లు బొట్లుగా నీటి చుక్కలు కింద పడుతున్నాయి. అంత వర్షంలో తడిసిన ఆమె మొహంలో కాంతి ఏమాత్రం తగ్గలేదు. కళ్ళల్లో అదే వింత వెలుగు కనిపిస్తుంది. హాలులో జరుగుతున్న హడావుడి విని రోసి తన గదిలోంచి బయటకు వచ్చింది. ఏం జరిగింది తమ్ముడు? ఈ అమ్మాయి ఎవరు? వర్షంలో ఎలా తడిసింది అడిగింది రోసి. ఆమె ఎవరో తర్వాత చెప్తాను. ముందు ఆమెను లోపలికి తీసుకువెళ్ళి పొడి బట్టలు కట్టపెట్టు. ఇలాగా ఇంకా కొంతసేపు ఈ బట్టలతో ఉంటే తప్పకుండా జ్వరం వస్తుంది అన్నాడు బిలహరి. రోసి స్వాతిని తీసుకుని లోపలికి వెళ్ళింది. స్వాతికి చేయవలసిందంతా చేసి వేరే బట్టలు మార్చి హాలులోకి తిరిగి తీసుకువచ్చింది రోసి. అప్పుడు బిలహరి జరిగిందంతా చెప్పాడు. వాళ్ళిద్దరి ఛాలెంజ్ విని నిర్ఘాంతపోయింది రోసి. కేవలం బిలహరి ఇంటర్వ్యూ కోసం స్వాతి ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం ఆమెకు చాలా అబ్బురం అనిపించింది. స్వాతిని చూస్తుంటే ఆమెకు బిలహరి గతం గుర్తుకొచ్చింది. అతను కూడా చదువుకోవడానికి ఎంత కష్టపడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో చూచాయిగా ఆమెకు తెలుసు. ఇప్పుడు స్వాతిని చూస్తున్నప్పుడు బిలహరి పడిన కష్టాలు అప్రయత్నంగా ఆమెకు గుర్తుకు వచ్చాయి. స్వాతి, నువ్వు మన పందెంలో గెలిచావు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తాను అన్నాడు బిలహరి. స్వాతి పల్చగా నవ్వింది. థ్యాంక్స్ డాక్టర్, 1-2 రోజుల్లో మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను. సరే, నేను బయలుదేరుతాను అంది స్వాతి. ముందు వేడి కాఫీ తాగు. చాలా శ్రమపడ్డావు కదా. నాయర్ నిన్ను కారులో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అన్నాడు బిలహరి. కాఫీ తాగిన తర్వాత స్వాతి బయలుదేరింది. ఆమెను జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేయమని నాయర్కు జాగ్రత్తలు చెప్పాడు బిలహరి. డాక్టర్ అర్జెంటుగా నన్ను రమ్మని చెప్పారు. ఏమిటి విషయం అడిగాడు బిలహరి మల్హోత్రాను. సాధారణంగా మల్హోత్రా ఏదైనా అర్జెంట్ పని ఉంటే తప్ప ఎవరిని తన ఛాంబర్లోకి పిలవడు. అందుకే
బిల్హరి ఆ ఉద్దేశంతోనే అడిగాడు. నువ్వు గుంటూరు వెళ్ళాలి అన్నాడు మల్హోత్రా. ఎందుకు? కొంచెం చిరాగ్గా అడిగాడు బిల్హరి. మనం గుంటూరులో ఇంకో హాస్పిటల్ కట్టబోతున్న విషయం నీకు తెలుసు. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కానీ ఒక భూమి మాత్రం ఇంకా దొరకలేదు. సరిగ్గా వారం రోజులకు ముందు మన హాస్పిటల్కు తగిన స్థలం ఉందని తెలిసి గుంటూరు వెళ్ళాను. కానీ దురదృష్టవశాత్తు నేను వెళ్ళేసరికి ఆ భూమి యజమాని ఊళ్ళో లేడు. పక్క ఊరికి వెళ్ళాడని తెలిసింది. ఎప్పుడు వస్తారో ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఇక చేసేది లేక నేను తిరిగి వచ్చేసాను. ఒక గంట ముందు ఆ పెద్ద మనిషి దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. స్థలం చూడడానికి రమ్మని ఆయన ఆహ్వానించాడు. ఒకవేళ మనకు నచ్చితే అప్పటికప్పుడే అగ్రిమెంట్ చేసుకుందామని అన్నాడు. నేను వెంటనే వెళ్ళాలని అనుకున్నాను. కానీ అనుకోకుండా ఒక అర్జెంట్ పని పడింది. మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న హాస్పిటల్ ఎక్విప్మెంట్ పోర్ట్లో చిక్కు పడిపోయింది. అక్కడికి వెళ్ళి నేను విడిపించుకు రావాలి. అందుకే నేను గుంటూరు వెళ్ళడం సాధ్యం కాదు. అందుకే నా తరపున నేను వెళ్ళమంటున్నా. మనకు ఎలాంటి భూమి కావాలో నీకు బాగా తెలుసు. ఒకవేళ నీకు నచ్చితే వెంటనే అగ్రిమెంట్ రాయించుకో అన్నాడు మల్హోత్రా. కానీ అగ్రిమెంట్ లావాదేవీలు నాకేం తెలియవు కదా అని ఇబ్బందిగా అన్నాడు బిల్హరి. ఇదేం కష్టమైన పని కాదు బిల్హరి. నీకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తాను. 2 బ్లాంక్ చెక్కుల మీద సంతకం చేసి ఇస్తాను. ఆయన ఎంత ధర అడిగినా కాదనుకు. ఇప్పుడు మనకు ఆ భూమి ఎంతో అవసరం. డీల్ కుదిరిన వెంటనే అగ్రిమెంట్ రాసుకో. తర్వాత చెక్ మీద అమౌంట్ రాసి ఆయనకి ఇవ్వు. దట్స్ ఆల్ అన్నాడు తేలికగా నవ్వుతూ మల్హోత్రా. లోపల ఇష్టం లేకపోయినా పైకి మాత్రం సంతోషంగా సరే అన్నాడు. వెంటనే మల్హోత్రా పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్ని తీసి ఇచ్చాడు. తర్వాత 2 తన సైన్ చేసిన చెక్కులను కూడా ఇచ్చాడు. వాటిని జాగ్రత్తగా తీసుకుని తన కోట్ జేబులో పెట్టుకున్నాడు. వాటిని తీసుకుని అతను బయలుదేరబోతుంటే ఆపాడు మల్హోత్రా. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. పూర్తి డబ్బు ఇవ్వనవసరం లేదు. కొంచెం అడ్వాన్స్ మాత్రం ఇస్తే చాలు. మిగతాది రిజిస్ట్రేషన్ టైంలో ఇస్తానని చెప్పు. అంతే, నీకు చెప్పవలసింది ఇంకేం లేదు అన్నాడు మల్హోత్రా. లోపల ఇష్టం లేకపోయినా పైకి మాత్రం సంతోషంగా తల ఊపాడు బిల్హరి. మల్హోత్రా అతనికి పవర్ ఆఫ్ అటార్నీ 2 బ్లాంక్ చెక్కులను అంతకుముందే ఇచ్చాడు. వాటిని పెట్టుకోవడానికి ఒక కవరు ఇచ్చాడు. ఆ కవర్లో అతని విమానం టికెట్ కూడా ఉంది. యథాప్రకారం బిల్హరి తన ఛాంబర్కు వెళ్ళి అసిస్టెంట్స్ను పిలిచాడు. తను గుంటూరు వెళ్తున్నానని చెప్పి తను వచ్చే వరకు పేషెంట్స్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. తర్వాత మేరీకి చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పాడు. అతను ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం 4 గంటలు కావస్తుంది. సరిగ్గా రాత్రి 7 గంటలకు ఉంది గుంటూరు ఫ్లైట్. నిజానికి గుంటూరులో ఎయిర్పోర్ట్ లేదు. విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి గుంటూరుకు బస్సులోనో ట్యాక్సీలోనో వెళ్ళాలి. దాదాపు 33 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అతను ఇంటికి వెళ్ళేసరికి రోసీ లేదు. ఎక్కడికో బయటకు వెళ్ళిందని నాయర్ చెప్పాడు. తను గుంటూరు వెళ్తున్నానని నాయర్కి చెప్పి తన గదిలోకి వెళ్ళాడు. ఒక బ్యాగ్లో జత బట్టలు సర్దుకొని క్యాబ్లో ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. సరిగ్గా 7 గంటలకు అతను విజయవాడ వెళ్ళే ఫ్లైట్లో కూర్చున్నాడు. మల్హోత్రాకు భూమి అమ్ముతుంది ఎవరో బిల్హరికి తెలియదు. మల్హోత్రా కూడా చెప్పలేదు. అందుకే కవర్ తీసి అందులోంచి చెక్ తీసి చూశాడు. చెక్ మీద పేరు చూసి తల మీద పిడుగుపడినట్టుగా అదిరిపడ్డాడు. దాని మీద పెద్దిరెడ్డి పేరు ఉంది. ఒక్కసారిగా గతం అతని కళ్ళ ముందు కదలాడింది. చాలా సంవత్సరాలకు ముందు గుంటూరును పెద్దిరెడ్డి ఇల్లును విడిచిపెట్టి వచ్చేసాడు బిల్హరి. ఇక జన్మలో గుంటూరు కానీ పెద్దిరెడ్డి ఇంటికి కానీ వెళ్ళకూడదని శపథం చేశాడు. ఆ శపథం చేసి చాలా సంవత్సరాలైంది. ఈ మధ్యకాలంలో అతను ఒక్కసారిగా గుంటూరు వెళ్ళలేదు. పెద్దిరెడ్డి గురించి అస్సలు తలుచుకోలేదు. ఆ అవసరం కానీ అవకాశం కానీ అతనికి రాలేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా పెద్దిరెడ్డిని కలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇది మల్హోత్రా వ్యక్తిగత పని అయి ఉంటే నేను వెళ్ళనని ఖచ్చితంగా మొహం మీద చెప్పేవాడు. కానీ ఇది హాస్పిటల్కు సంబంధించిన విషయం. ఇన్ని సంవత్సరాలు తనకు అన్నం పెట్టి ఇంత వాడిని చేసింది ఈ హాస్పిటల్. అందుకే కృతజ్ఞత సూచకంగా బయలుదేరాడు. మొదటిసారి పెద్దిరెడ్డిని 10వ క్లాస్ ఫలితాలు వచ్చిన తర్వాత కలుసుకున్నాడు బిల్హరి. ఆ రోజు అతనికి ఇంకా గుర్తు ఉంది. అతని జీవితాన్ని మార్చివేసే రోజు అది. 2 రోజులకు ముందు 10th ఫలితాలు వచ్చాయి. అనుకున్నట్టుగానే బిల్హరి మెరిట్లో పాస్ అయ్యాడు. స్టేట్లో అతనికి 8వ ర్యాంక్ వచ్చింది. అది చూసి టీచర్స్తో పాటు ఫాదర్ కూడా చాలా సంతోషపడ్డారు. అభినందనలతో అందరూ అతన్ని ముంచెత్తారు. బిల్హరి కూడా చాలా ఆనందపడ్డాడు. మిషనరీ రూల్ ప్రకారం ఇంటర్మీడియట్ కోర్స్ కూడా మిషనరీ వాళ్ళే చెప్పిస్తారు. దానికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా వాళ్ళే చేస్తారు. ఈ విషయం తలుచుకుని లోపల మురిసిపోయాడు. 10thలో మెరిట్లో పాస్ అయ్యాడు కనుక సీటు గురించిన సమస్య లేదు. మంచి కాలేజీలో తప్పకుండా సీటు వస్తుంది. కానీ ఏ కాలేజీలో చేరాలో బిల్హరి చేతిలో లేదు. అది మిషనరీ మేనేజ్మెంట్ చేతిలో ఉంది. వాళ్ళు ఏ కాలేజీలో చేరమంటే ఆ కాలేజీలో చేరాలి. అడ్డు చెప్పడానికి వీల్లేదు. ఆ రోజు ఇప్పటికీ బిల్హరికి గుర్తు ఉంది. హాస్టల్లో అతను తప్ప ఇంకెవ్వరూ లేరు. అందరూ తమ తమ ఊరికి వెళ్ళారు. బిల్హరి ఎక్కడికి వెళ్లకుండా గదిలో కూర్చుని
ఏదో పుస్తకం చదువుతున్నాడు. హాస్టల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే అటెండర్ వచ్చి ఫాదర్ పిలుస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాడు. బహుశా సీటు గురించి అయి ఉంటుందని బిలహరి భావించి సంతోషంగా ఫాదర్ దగ్గరికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి ఫాదర్ గదిలో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. ఆయన మొహం రక్తపు చుక్కలేనట్టుగా తెల్లగా పాలిపోయింది. ఏదో సమస్య ఆయన్ని తీవ్రంగా బాధిస్తుందని ఆయన వాలకం చెప్పకనే చెబుతుంది. మీరు పిలిచారని అటెండర్ చెప్పాడు. ఏమిటి ఫాదర్ అలా ఉన్నారు? అడిగాడు బిలహరి. ఈ చేదు వార్త నీకు చెప్పవలసి వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించు బిలహరి అన్నాడు ఫాదర్. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నేను మిమ్మల్ని క్షమించడం ఏమిటి? అసలు ఏం జరిగింది ఫాదర్? ఎందుకు అలా ఉన్నారు? కంగారుగా అడిగాడు బిలహరి. ఈ ఉత్తరం చదివితే నీకే అంతా అర్థమవుతుంది అంటూ తన చేతిలో ఉన్న ఉత్తరాన్ని బిలహరికి ఇచ్చాడు ఫాదర్. ఆ కాగితాన్ని ఆత్రంగా అందుకున్నాడు బిలహరి. అతని కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీశాయి. అందులో ఉన్న సారాంశం చదవగానే బిలహరి నవనాడులు కృంగిపోయాయి. అంతవరకు అతను పెట్టుకున్న ఆశలన్నీ తలకిందులయ్యాయి. తన చదువు భవిష్యత్తు గురించి అతని కన్న కలలన్నీ కళ్ళలైపోయాయి. ఆ ఉత్తరం ప్రకారం ఈ సంవత్సరం నుంచి విద్యార్థులకు పై చదువులు చెప్పించడానికి మేనేజ్మెంట్ దగ్గర నిధులు లేవని, అందుకే విద్యార్థులు తమ ఏర్పాట్లు తామే చేసుకోవాలని ఉంది ఆ ఉత్తరంలో. కట్రాయిలుగా బిగిసిపోయాడు బిలహరి. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. మేనేజ్మెంట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇంకో 2 సంవత్సరాలు తన చదువుకు సహాయపడతారని నమ్మకంతో ఉన్నాడు. కానీ ఇప్పుడు అంతా వమ్ము అయింది. ఏం మాట్లాడాలో, ఈ పరిణామం ఎలా ఎదుర్కోవాలో బిలహరికి తెలియలేదు. పిచ్చివాళ్ల ఫాదర్ వైపు చూశాడు. అతని ఉద్దేశం ఫాదర్ అర్థం కథను ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి తర్వాయి భాగంతో కలుద్దాం. థ్యాంక్ యూ.